హలో ఎవ్రీవాన్, ఈరోజు మా కర్ణాటక స్టైల్లో టమాటో రైస్ ఆర్ టమాటో పలావ్ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థములు ఒక 3 to 4 టమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ను అండ్ ఒక 2 to 3 పచ్చిమిర్చీస్ కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ కొన్ని ఫ్రోజన్ బఠానీస్, ఇక్కడ మీకు బఠానీస్ ఇంకా కొన్ని అవైలబుల్ ఉంటే తీసుకోండి, నా దగ్గర కొన్ని ఉన్నాయి అందుకే కొన్ని వేస్తున్నా. అండ్ ఒక పలావ్ ఆకు, ఒక స్టారు, 2 యాలకులు, ఒక పువ్వు చిన్నది అండ్ 2 to 3 పీసెస్ దాల్చిని చెక్క అండ్ 2 to 3 పీసెస్ లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాంబార్ పౌడర్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి మీ ఇంట్లో ఎంత కారం తింటారో అంత బేస్ మీద తీసుకోండి, ఓకేనా. నేను ఇక్కడ రైస్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు, అదేమిటంటే 5 to 6 లవంగాల్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ లవంగాలు పౌడర్ చేసి వేయడం వల్ల రైస్ ఆర్ పలావు మంచిగా సువాసన వస్తుందన్నమాట. నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. నేను ఇక్కడ స్మిత్ అండ్ జాన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడుతున్నా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసి మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిలు వేసి పచ్చిమిర్చిలు కాస్త ఫ్రై తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన వెళ్ళిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత లవంగాల పౌడర్ ఉంది కదండి, అది వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటోలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, టమాటో ముక్కల్ని వేసి కొంచెం వేగనివ్వాలి. టమాటోలు కొంచెం త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేయాలన్నమాట. ఉప్పు వేయడం వల్ల టమాటోలు తొందరగా మెత్తబడిపోతాయి. ఇలా ప్లేట్ మూసి టమాటోల్ని మెత్తగా ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత పుదీనా మళ్ళీ కొత్తిమీరని వేసుకోవాలి. ఇవి 2 పచ్చి వాసన వెళ్ళిన తర్వాత అప్పుడే రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి. ఇవి 2 వేసి కలిపి ఫ్రోజన్ బఠానీలు వేయాలి. ఫ్రోజన్ బఠానీలు వేసిన తర్వాత కొంచెం కర్డ్ మిక్స్ చేయాలి. కర్డ్ ఎందుకు వేస్తామంటే టమాటోస్ ఏమైనా పుల్లగా ఉంటే కనుక ఈ కర్డు ఆ పుల్లదనాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, అందుకని కొంచెం కర్డ్ వాడాలి. నెక్స్ట్ అప్పుడే వాష్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యంని వేసుకోవాలి. వేసి రైస్ వేసి ఇలా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ చేయాలి. ఇక్కడ నేను 1.5 బౌల్ రైస్ తీసుకున్నా, సో దానికి 3 బౌల్స్ వాటర్ వేస్తున్నా, అంటే 1:2 రేషియో వాటర్ వేయాలి. వాటర్ వేసి ఫుల్ అంతా కలిపి ఇప్పుడు మనకి రుచికి ఎంత కావాలో అంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసి ఒక ఉడకనివ్వాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి 2 to 3 విజిల్స్ వేపియాలి. నేను ఇక్కడ 3 విజిల్ వేపించిన. 3 విజిల్ అయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తే టమాటో రైస్ రెడీగా ఉంది. ఇప్పుడు మొత్తం ఇలా కింద నుండి పైకి నిదానంగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసి మొత్తం అంతా కలిపితే చాలా టేస్టీ టమాటో రైస్ రెడీ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.